నా పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ పిచ్చి ఫ్యాన్ అన్నా. ప్రతి సినిమా నేను బెనిఫిట్ చూసేది. జల్సా సినిమాకి 700 టికెట్లు పెట్టుకుని కొన్న రోజులు ఉన్నాయి. పోయిను ఆయన అంటే నాకు చాలా అభిమానం. చిరంజీవి గారు నాకు ఇంకా చేస్తున్నాను. కానీ రాజకీయంగా ఆయన పనికిరాటన్నా. అరిస్తే ఓట్లు పడవన్నా. ఆయన స్థానికంగా ఒక మాట చెప్తా, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పకూడదు. వంగవీటి రంగా గారు ఉన్నప్పుడు కాపులకి చాలా మేలు చేశాడు, ఒక నాయకుడు అయ్యాడు. స్థానికంగా ఆయన ఫస్ట్ స్థానికంగా కూడా ఆయన ఒక దాంట్లో నిలబడలా, సొంతంగా నిలబడ్డు. రెబల్ కేసి గెలిచిండు, తర్వాత నాయకుడైండు. ప్రజలు చచ్చిన ఇన్నాళ్ళు కూడా ఆయన పేరు మర్చిపోయింది. ఈయన స్థానికంగా ఏడేసిండు, పార్టీ పెట్టిండు. 14 సంవత్సరాలు అవుతుంది, ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. పోనీ ఆయననే గెలవదు. ఆయన కాన్షియన్స్ ఏదో తెలియదు. సరే, ఆయన సొంతంగా ఒక కాన్షియన్స్ ఎంచుకొని ఆయన పెద్ద ఎదగలను మాకు కూడా ఉంది. కానీ పక్కనోడు ఎదుగుతుంది, నన్ను నేను ఎదగకూడదు, పక్కన ఆ సబ్జెక్ట్ కాదు. ఆయన స్థానికంగా ఆయన సోదరుగా ఆయన ఎదుగు. మనం నా పిల్లలు ఒక ఎదుగుతుంటే ఎవరైనా మంచి చేస్తే ఎవరు మంచిగా అంటారు, చెడు చేస్తే ఎవరు చెడు అంటారు. వాడిదంతా ఈయనదంతా సోత్తా తొక్కుతా పొడుతా అంటే ఎవరు దొక్కుతారు? ఎవరు దొక్కు తోరుకుంటారన్నా? ఇలా పని చేసుకుంటేనే మనకి 10 రూపాయలు. ఆయన సినిమాలు చేస్తే నాకు ఆయనకు వచ్చేది. ఎవరు సినిమాలు చేస్తే ఆయన సినిమా చేసుకుంటే ఆయన డబ్బులు వస్తున్నాయి. మేము పొలం పని చేసుకుంటే మా డబ్బులు వస్తున్నాయి. అంతా పొడుతా అంటే వస్తారా? దగ్గరకు వస్తారా అన్న? ఊరు వస్తారు. కొడతానంటే వస్తారా? పెడతానంటే వస్తారు. పెడతానంటే కానీ ఈరోజు రాట్లా నమ్మి. అలాంటి సిచ్యువేషన్లో ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ స్థాపించండు, ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఆయన రేంజ్ తగ్గట్టు మాట్లాడు. మంచి చేస్తాను చెప్పు. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ చేస్తాం మంచి చేస్తాం. మాది ఇది, నా సబ్జెక్ట్ ఇది అని చెప్పుకోమను. ఆయన పక్కన చంద్రబాబు నాయుడు ఆయన ఓడించి రేపు పొద్దున్న ఆయన పక్కన అంటే చంద్రబాబు నాయుడు అంత తిక్కలోడే ఆయన పక్కన పెట్టుకున్నాడన్నా. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, సీనియరు 40 అంత నాయకుడు. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో మినిస్టర్ పదవులు కానీ సీఎం పదవులని వదిలిపెట్టి ఈయన నాయకుని రంగాన్ని ఎక్కిస్తాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నంత మాత్రాన రేపు పొద్దున ఎలక్షన్ అయిపోయి ఈయన పరిస్థితి అన్నది ఒకసారి ఆయన చూసుకోం. మనం మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మంచి చేస్తే ఎవరైనా మంచి. నేను మాట్లాడుతున్నాను, నేను మంచి మాట్లాడితే నేను మంచి చెడు మాట్లాడు. ఆయన గురించి నాకేం ఖర్చు కాదు, నాకేం అన్యాయం చేయలేదు, నాకు పోలేదు. కాకపోతే మనం మాట్లాడేదే సబ్జెక్ట్ కట్టు మాట్లాడాలా. ఆయన మాట్లాడుతున్నాడు తొక్కుతా, రాడ్లదంతా, పాతలు తొక్క ఓట్లు ఎంచుకుని గెలువు. నువ్వేం చేస్తాను సబ్జెక్ట్ చెప్పు. నేను ఆ పని చేస్తామా, ఈ పని చేస్తాను. మా నాన్న 2 ఎకరాలు పొలం కొన్నాడు, నేను 10 ఎకరాలు కొంటాను చెప్పు. లేదు మేము మా అమ్మాయి చేత కాదు, స్కూల్ పోతుంది, మా అబ్బాయిని ఇంకొక కాలేజీ చేరుతాను చెప్పమను. అంతేగాని వాడు చెబుతా, ఈయన దొక్కుతా, రా నేను సోత్త ఇవన్నీ మాట్లాడే టీవీలో కూర్చొని ఎవరైనా మాట్లాడుతుంటారు. నేను కూడా మాట్లాడుతాను. ఉపయోగం ప్యాకేజీ అన్నా, డబ్బుల కోసం అన్నా, ఓరి కోసం సేవ చేస్తారన్నా. ఇవాళ నేను పనికి పోతే 300 రూపాయలు కూలి, మా పిల్లలు పనికి పోతే ఇవాళ బస్సాలు వచ్చిన మా అమ్మాయిని కూడా తీసుకొని పోతాను. నేను ఎందుకు పోతాను? 600 వస్తున్నాయి. ఆయన ఓరి కోసం పోతుండు, ఆయన కోసం ఆయన పోతుండు, డబ్బుల కోసం పోతుండు. ఇప్పుడు అదే ప్యాకేజీ లేదు. ఆయన మంచి వ్యక్తి, ఒక నియోజకవర్గం ఎంచుకోవాలి, నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత నువ్వు మంచి వ్యక్తి అయితే నీ ఏమిటి వస్తారు కదా జనం. నువ్వు దొక్కేది వారం టీ నువ్వు అసలు నీకు అవసరం నీకేముంది? నువ్వు మంచి చేస్తావా? నువ్వు మంచి చేసినప్పుడు జనం నియమటం వస్తారు కదా. నీకెందుకు వాళ్ళంటేళ్ళని అంత అవసరం ఏముంది? నువ్వు వాళ్ళని దొక్కుతా, ఈయన దొక్కుతా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టిను, ఒకప్పుడు మోడీని తిట్టిను, ఇప్పుడే మళ్ళీ నాకు కావాలన్నావు. నీ డబ్బుల కోసం నువ్వు ప్రజల కోసం పడతల్లా, జనం కోసం రాలా. నువ్వు నీ డబ్బుల కోసం నువ్వు వచ్చినావు, నీ ఆదా కోసం నువ్వు వచ్చినావు. నువ్వు సేవ చేయాలి, మంచి తత్వం ఉందంటే ఒక కాన్షియన్స్ నింపుకొని దాన్ని మంచి పనులు చేయి. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గం ఉన్నాయన్న. 23 సీట్లకు కూడా సీఎం అవుతాడన్నా. ఆయన చదువుకున్నాడేగా, ఒక పార్టీ పెట్టిండగా. ఏ స్టేట్లోనైనా 23 సీట్లు సీఎం అయిన వ్యక్తి ఎవరు తెలుసుగా? సీఎం కాలేడుగా. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీలు చూడలేదు. కులాలకు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది. మీ కుటుంబంలో సహాయం అందుంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతా ఉన్నాను.